జీహెచ్ఎంసీలో శానిటేషన్ అధికారులు కోట్లాది రూపాయలు కాజేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రైవేట్ ఏజెన్సీలు పనులు సరిగా చేయకపోయినా కోట్ల రూపాయల బిల్లులు చెల్లిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ప్రధాన రోడ్లను ఊడ్చాల్సిన స్వీపింగ్ మిషన్లకు ఏటా కోట్ల రూపాయలు చెల్లిస్తోంది బల్దియా. సిఆర్ఎంపీ కింద 709 కిలోమీటర్ల ప్రధాన రోడ్లను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించింది. అక్కడ స్వీపింగ్ మిషన్లతో కాకుండా వర్కర్లతో ఊడిపిస్తున్నారు. 5 ఏళ్ల పాటు ప్రధాన రోడ్లను ప్రైవేట్ ఏజెన్సీలకు 1800 కోట్లకు జీహెచ్ఎంసీ అప్పచెప్పింది. ప్రతి నెల శానిటేషన్ అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డికి మామూళ్లు అందుతున్నాయి అని వార్తలు రావడంతో ఆ అధికారి మనకు అవసరం లేదని జీహెచ్ఎంసీ కమిషనర్తో మేయర్ చెప్పినట్లు తెలుస్తోంది. శానిటేషన్ అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డిపై విజిలెన్స్ ప్రత్యేక నిఘా పెట్టినట్లు సమాచారం. కమిషనర్ ఏడికి వస్తుండటనా? ఏమో ఇక ఏ రూట్లో పోతాడో తెలియదు, ఇక వాళ్ళకి తెలుస్తారు, మాకు తెలియదు. కమిషనర్ వస్తుండట, మీరు పోనరా అంటున్నారు. దీనిపై మరింత సమాచారం శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, శానిటేషన్ అధికారులు కోట్లు కాజేసినట్లు తెలుస్తోంది, అసలు ఏం జరుగుతోంది? గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ప్రజల పన్నుతో నడిచేటువంటి జీహెచ్ఎంసీ ఆఫీసు ఇప్పుడు ప్రజల పన్నులు ఏవైతే డబ్బులు వస్తున్నాయో ప్రజల పన్నుల ద్వారా అవి ప్రైవేట్ ఏజెన్సీలకు దాంతోపాటు ఇతర అవినీతి ఆఫీసర్ల జోబులోకి వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం ప్రధాన రోడ్లు వచ్చేసి 709 కిలోమీటర్లు ఉన్నాయి. ఈ 709 కిలోమీటర్లను కాంప్రిహెన్సివ్ రోడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అంటే సిఆర్ఎంపీ కింద 1800 కోట్లకు 5 సంవత్సరాల పాటు ఆ ప్రైవేట్ ఏజెన్సీలే మెయింటైన్ చేయాలి. అంటే ఆ రోడ్డుని క్లీన్ చేయడం కానీ, లేదంటే 2 వైపులా గ్రీనరీ మెయింటైన్ చేయడం కానీ, అక్కడ జీబ్రా క్రాసింగ్ కానీ, ఇఫ్ ఎట్ ఆల్ వాటర్ వర్షం వస్తే ఆ వాటర్ నిలవకుండా ఉండేందుకు ఆ చర్యలు తీసుకోవడం కానీ, ఇట్లా మొత్తం కూడా ప్రైవేట్ ఏజెన్సీలు చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే వాళ్ళందరూ కూడా స్వీపింగ్ మిషన్ల ద్వారానే రోడ్డు ఊడవాలి. కానీ ఆ స్వీపింగ్ మిషన్లు ప్రస్తుతం పనిచేయట్లేదు. ఆ ప్రధాన రోడ్ల పైన జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వర్కర్లు ఎవరైతే చీపిని పట్టుకొని రోడ్డు క్లీన్ చేస్తారో ఆ కార్మికులతోని హైదరాబాద్లోని ప్రధాన రోడ్ల మీద అధికారులు ఊడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తము చాలా చోట్ల కూడా ఇట్లాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం బంజారాహిల్స్ కావచ్చు, ఇటు షేర్లింగంపల్లిలో కావచ్చు, ఇటు సికింద్రాబాద్లో కావచ్చు, మెగా అనేటువంటి సంస్థ, దాంతోపాటు కేఎన్ఆర్ అనే సంస్థ, ఈ 2 ఏజెన్సీలు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని మెయింటైన్ చేసేందుకు కాంట్రాక్ట్ తీసుకున్నాయి. 5 సంవత్సరాల పాటు వాళ్ళే మెయింటైన్ చేయాలి. కానీ వాళ్ళు మెయింటైన్ చేయకుండా వర్కర్లతో పని చేపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ శానిటేషన్ మొత్తం కూడా శానిటేషన్ అడిషనల్ కమిషనర్ అనేటువంటి ఉపేందర్ రెడ్డి దీని బాధ్యత చూడాల్సి ఉంటుంది. కానీ ఆయనకి వెనుక వైపు నుంచి డబ్బులు అందుతున్నాయి కాబట్టి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నట్టుగా ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. ఈ అంశం పైన విజిలెన్స్ అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినట్లు మనకున్నటువంటి సమాచారం మేరకు తెలుస్తూ ఉంది. మరోవైపు అసలు ఈ స్వీపింగ్ మెషిన్లు పనిచేయాల్సిన చోట వర్కర్లు ఎందుకు పనిచేస్తున్నారు అనేటువంటి వార్తలు వచ్చిన తర్వాత హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి అసలు ఏం జరుగుతుంది జీహెచ్ఎంసీలో, ఇంతకీ శానిటేషన్కి సంబంధించినటువంటి అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి మనకు అవసరమా అని కమిషనర్కి కూడా అడిగినట్లు తెలుస్తూ ఉంది. మరి ఎవరిని అడిషనల్ కమిషనర్ శానిటేషన్ పెట్టాలని ప్రస్తుతం అయితే జీహెచ్ఎంసీలో ప్రధానంగా చర్చ జరుగుతుంది. నేను ఒక ఆసక్తికరమైనటువంటి అంశం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా. మనం ఒకసారి దృశ్యాల్లో చూడవచ్చు. జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కమిషనర్ ఆఫీసులు చేరుతున్నారు. ఇదే అంశం పైన కొద్దిసేపు క్రితం అధికారులతో కూడా మాట్లాడినట్లు తెలుస్తూ ఉంది. స్వీపింగ్ మిషన్ ఏదైతే ప్రధాన రోడ్ల మీద ఊడ్చేటువంటి స్వీపింగ్ మిషన్లు ఉంటాయో ఆ స్వీపింగ్ మిషన్లు ఒక్కో మిషన్ కొంటే 70 లక్షలు, కానీ దాని బిల్లు వచ్చేసి 1,13,00,000 రూపాయలు బిల్లు చెల్లిస్తున్నారు. సొంతంగా కొనుక్కుంటే 70 లక్షల్లో జీహెచ్ఎంసీకి ఒక ప్రత్యేకమైన సొంత స్వీపింగ్ మెషిన్ వెహికల్ ఉంటుంది. దాంతో వాళ్ళే ఎక్కడ అవసరమైతే అక్కడ స్వీపింగ్ మిషన్ ద్వారా పూర్తి స్థాయిలో క్లీన్ చేయించుకోవచ్చు రోడ్లని. కానీ ఆ విధంగా కొనకుండా ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మున్సిపల్ మంత్రి ఎవరైతే పనిచేశారో కేటీఆర్, ఆయన దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించే ఇన్ని రోజులు స్వీపింగ్ మిషన్లకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఉంది. మరి రాబోయే రోజుల్లో ఈ కాంట్రాక్ట్ ఏమైనా మారుతుందా, లేదంటే ఈ వ్యవస్థ మొత్తాన్ని మార్చేందుకు ఏమన్నా జీహెచ్ఎంసీ కమిషనర్ కానీ లేదంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్యలు ఏమన్నా తీసుకుంటుందా అనేది చూడాల్సి ఉంది. నేను మరో ఆసక్తికరమైనటువంటి అంశం చెప్పే ప్రయత్నం చేస్తా. ఒక స్వీపింగ్ మిషన్ 40 నుంచి 80 కిలోమీటర్లు క్లీన్ చేయాలి. డివైడర్ అంటే సెంట్రల్ మీడియన్కి పక్కన ఉన్నటువంటి రోడ్డు సెంటర్లో ఆయన అవతల కార్నర్ వైపు మొత్తం క్లీన్ చేయాలి. కానీ అది ఒక స్వీపింగ్ మిషన్
కిలోమీటర్ల స్పీడ్తో మాత్రమే క్లీన్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ దానికి పెట్టినటువంటి ట్రాకర్ని తీసుకొని ఒక 2 వీలర్ బైక్కి బిగించారు. ఆ 2 వీలర్ బైక్ మొత్తం తిరుగుతూ ఉంది. దాన్ని స్వీపింగ్ మిషనే పనిచేస్తుంది అన్నటువంటి కలరింగ్ ఆ కాంట్రాక్టర్లు జిహెచ్ఎంసీ అధికారులు ఇచ్చారు. సో అట్లా చేసిన దానికి కూడా బిల్లు చెల్లించినటువంటి గనులు ఈ జిహెచ్ఎంసీలోని శానిటేషన్కి సంబంధించినటువంటి అధికారులు. ఈ వ్యవస్థ మొత్తము పూర్తి స్థాయిలో మార్చాల్సినటువంటి అవసరం ఉన్నట్టుగా ప్రస్తుతం కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం భావిస్తున్నట్టు మనకున్నటువంటి సమాచారం మేరకి తెలుస్తూ ఉంది. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపుగా 35 స్వీపింగ్ మెషిన్లు ఉంటే అందులో దాదాపుగా 18 స్వీపింగ్ మెషిన్లు అన్నీ కూడా రెంట్వి లీజ్కి తీసుకున్నాయి, లేదంటే ఇతర కాంట్రాక్ట్ల చేతిలో నడుస్తున్నాయి. సో ఆ స్వీపింగ్ మెషిన్ల ద్వారా చాలా వరకు రోడ్స్ని క్లీన్ చేయాల్సింది పోయి ఇప్పుడు వర్కర్లతో చేపిస్తున్నారు. రీసెంట్గానే అంబర్పేట్ సర్కిల్కి సంబంధించినటువంటి ఒక కార్మికురాలు ఈ సిఆర్ఎంపీ రోడ్డు పైన ఊడుస్తూ ఉదయం యాక్సిడెంట్కి గురైంది. ఆమె అక్కడికక్కడే స్పాట్లో చనిపోయింది. అట్లాంటి ఘటనలు తెర మీదకి వచ్చిన తర్వాత కూడా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి శానిటేషన్ అధికారులు నిద్ర లేవట్లేదు. ఉపేందర్ రెడ్డి అనేటువంటి ఎవరైతే అడిషనల్ కమిషనర్ ఉన్నారో ఆయన ఎల్బీనగర్ జోనల్ కమిషనర్గా పనిచేస్తున్నప్పుడు అక్కడ డ్రైనేజ్లో పడి 4 కార్మికులు చనిపోయారు. అప్పుడే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆయన ట్రాన్స్ఫర్ చేసింది. ట్రాన్స్ఫర్ చేస్తే ఆయన ఎల్బీనగర్కి ట్రాన్స్ఫర్ చేస్తే ఆయన నల్గొండకి ట్రాన్స్ఫర్ చేస్తే నల్గొండలో కనీసం ఆయన రిపోర్టింగ్ చేయకుండా హైదరాబాద్లోనే ఆయనకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో ట్రాన్స్ఫర్ చేయించుకొని మళ్ళీ అక్కడికి వచ్చారు. అక్కడ కూడా రిపోర్ట్ చేయకుండా కొన్ని రోజులకే మళ్ళీ జిహెచ్ఎంసీలో అడిషనల్ కమిషనర్ శానిటేషన్గా పోస్టింగ్ పొందారు. అసలు అడిషనల్ కమిషనర్ శానిటేషన్కి ఆయన ఎట్లా అర్హుడని మేయర్ ఇప్పటికే కమిషనర్ని ప్రశ్నించినట్లు మనకున్నటువంటి విశ్వసనీయ సమాచారం మేర తెలుస్తుంది. ఇంత అవినీతి గల ఆఫీసరు, అస్సలు మంచి పేరు లేనటువంటి ఆఫీసర్ని ఎందుకు ఇంత కీలకమైనటువంటి బాధ్యతలో నియమించారు అనేటువంటి ప్రశ్న కూడా ఆమె లేవనెత్తింది. ఇప్పుడు ప్రస్తుతం కమిషనర్ కూడా ఆయన డైలమాలో పడ్డారు. మరి అడిషనల్ కమిషనర్ అనేటువంటి శానిటేషన్ ఎవరిని నియమించాలనేటువంటి ఆలోచనలో ప్రస్తుతం అధికారులు అయితే ఉన్నారు. ఓవరాల్గా ప్రజాధనం మాత్రం లూటీ అవుతున్నటువంటి వార్తలు నిజంగానే వాస్తవమే అనేది జిహెచ్ఎంకి సంబంధించినటువంటి పలువురు అధికారులు ఒప్పుకున్నారు. ఇక మీదటైనా సరే ప్రైవేట్ ఏజెన్సీలతో చేయించాల్సినటువంటి పని ప్రైవేట్ ఏజెన్సీలతోనే చేయించాలి. ఎందుకంటే వాళ్ళకి వందలాది కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు. 5 సంవత్సరాలకి దాదాపుగా 1800 కోట్ల రూపాయలు వాళ్ళకి బిల్స్ చెల్లిస్తామని అగ్రిమెంట్ చేసుకున్నారు. మరి అట్లాంటప్పుడు వాళ్ళు పని చేస్తేనే బిల్లు ఇవ్వాలి, పని చేయకపోయినా వాళ్ళకి బిల్లు ఇస్తున్నారు. వర్షాకాలంలో అసలు వర్షాలు పడ్డప్పుడు ఆ స్వీపింగ్ మిషన్ ద్వారా రోడ్లను క్లీన్ చేయడానికి అసలు ఆ పరిస్థితే ఉండదు, వాస్తవానికి క్లీన్ కావు. అయినప్పటికీ కూడా వర్షాకాలంలో కూడా స్వీపింగ్ మెషిన్స్కి బిల్లులు చెల్లించినటువంటి పరిస్థితి ఈ జిహెచ్ఎంకి సంబంధించినటువంటి శానిటేషన్ అధికారుల ఘనత అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఇప్పటికైనా సరే అధికారులు నిద్ర లేవాలి. అండ్ కార్మికులు ఎవరైతే రోడ్ల మీద ఊడుస్తున్నారో వాళ్ళని ఊడకుండా ప్రైవేట్ ఏజెన్సీలు ఏవైతే కాంట్రాక్టులు చేపట్టాయో స్వీపింగ్ మిషన్లు, ఆ స్వీపింగ్ మిషన్ల ద్వారానే ప్రధాన రోడ్లు ఊడిపించాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం 709 కిలోమీటర్లు ఉన్నాయి ప్రధాన రోడ్లు జిహెచ్ఎంసీ పరిధిలో. అవన్నీ కూడా సిఆర్ఎంపీ కింద కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి ఏజెన్సీలు మాత్రమే ఊడవాలి, కార్మికులతో మాత్రం ఊడిపించదు అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో దాన్ని ఫాలో అవుతారా లేదనేది చూడాల్సి ఉంది.